ప్రాచీన ఈజిప్టుకు సంబంధించిన ఈ కథ మనం అనుకునేట్టు కేవలం ఒక పాత పురాణగాథ కాదు. ఇది ఉనికి గురించిన ఒక లోతైన ఫిలాసఫీ అన్నమాట. సృష్టి అనేది ఎప్పుడో ఒకసారి జరిగిపోయిన విషయం కాదని, అది ప్రతిరోజూ ప్రతి రాత్రి నిరంతరం కాపాడుకోవాల్సిన ఒక సున్నితమైన ప్రక్రియ అని ఈ కథ మనకు చెబుతుంది. మనం రోజూ చూసే సూర్యోదయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటాం కదా, కానీ ప్రాచీన ఈజిప్షియన్లకు అలా కాదు. వాళ్ల దృష్టిలో అది గ్యారంటీ లేని ఒక అద్భుతం. ప్రతి ఉదయం వెలుగొస్తోందంటే దాని వెనుక రాత్రంతా చీకటి శక్తులతో భయంకరమైన పోరాటం జరిగి గెలిచారనర్థం. ఈ ఒక్క ఆలోచనే వాళ్ల మొత్తం విశ్వాసానికి పునాది. వాళ్ల విశ్వ వ్యవస్థకు గుండెకాయ లాంటిది ఈ మాయత్ అనే కాన్సెప్ట్. ఇది కేవలం ఒక ఆర్డర్ కాదు, అంతకన్నా ఎక్కువ. ఇది నైతిక, ఆధ్యాత్మిక సమతుల్యత. ఈజిప్షియన్ల దృష్టిలో ఈ మాయత్ అనేది చాలా పెళుసుగా ఉంటుంది. దాన్ని నిరంతరం కాపాడుకుంటూ మెయింటైన్ చేస్తూనే ఉండాలి. మాఅత్కే పూర్తి ఆపోజిట్ ఇస్ఫెత్. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఇస్ఫెత్ అంటే కేవలం చెడు కాదు, అది అస్తిత్వానికే వ్యతిరేకం. సింపుల్గా చెప్పాలంటే శూన్యం. ఇది వాస్తవికతను ముక్కలు చేసి ప్రతిదాన్నీ అసలు ఉనికే లేని స్థితికి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తుంది. సో ఈజిప్షియన్ల ప్రకారం విశ్వం అనేది ప్రశాంతంగా నిశ్చలంగా ఉండే ప్రదేశం కాదు, అదొక యుద్ధక్షేత్రం. ఇక్కడ క్రమాన్ని నిలబెట్టాలంటే నిరంతర ప్రయత్నం, అప్రమత్తత అవసరం. మాఅత్ అనేది దానంతట అదే ఉండేది కాదు, దాన్ని ప్రతిరోజూ కష్టపడి సాధించుకోవాలి, కాపాడుకోవాలి. సరే, ఇప్పుడు ఈ విశ్వనాటకంలో అసలు కథలోకి వెళ్దాం. అదే సూర్యదేవుడైన రా ప్రతి రాత్రి పాతాళమైన ద్వేత్కుండా చేసే ప్రమాదకరమైన ప్రయాణం. ఇది మామూలు ప్రయాణం గాదు, ఇది మరణం, పునరుజ్జీవనం, మళ్లీ పునర్జన్మ పొందడం లాంటి ఒక సైకిల్ అన్మాట. రా రెండు వేర్వేరు పడవలు వాడతాడు. పగలు ప్రయాణించే మాంజెట్ లైఫ్ కి, వెలుగుకి సింబల్. కాని సూర్యుడు అస్తమించగానే మెసెక్టెట్ అనే రాత్రి పడవలోకి మారిపోతాడు. ఈ పడవ ప్రత్యేకంగా పాతాళంలోని ప్రమాదాలను ఎదుర్కోవడానికే తయారు చేయబడింది. క్రమాన్ని పునరుద్ధరించడానికి ఈ రాత్రి ప్రయాణం చాలా అవసరం. ఈ 12 గంటల ప్రయాణం ఒక పద్ధతి ప్రకారం సాగుతుంది. ప్రతి గంట ఒక గేటు, ఒక కొత్త ఛాలెంజ్. ప్రయాణం మొదలైన దగ్గర్నుంచి 7వ గంటలో జరిగే భీకరమైన పోరాటం, చివరికి 12వ గంటలో కొత్తగా పుట్టటం వరకు ప్రతి దశ చాలా చాలా కీలకం. ఈ ప్రయాణాన్ని పూర్తి చేయాలంటే రా కూడా తన రూపాన్ని మార్చుకోవాలి. పాతాళంలో ప్రయాణించడానికి అతను అఫురా అనే ఒక శవంలాంత స్థితిలోకి వెళ్ళాలి. అంటే మళ్లీ పుట్టాలంటే ముందు మరణాన్ని అనుభవించడం తప్పనిసరి. ఈ సైకిల్ పూర్తయితేనే అతను కొత్త రోజును తీసుకురాగలడు. సరే, ఇప్పుడు ఈ ప్రయాణంలో అసలు విలన్ గురించి మాట్లాడుకుందాం. అపాప్. ఇది కేవలం ఒక రాక్షసపాము కాదు, అది ఇస్ఫెత్ యొక్క అసలైన రూపం. ఉనికిని నాశనం చేయడమే దాని ఏకైక లక్ష్యం. ఓకే, ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. ఈజిప్షియన్ల దృష్టిలో గందరగోళమంతా ఒకే రకం కాదు. ఉదాహరణకి సెత్ దేవుడు కూడా గందరగోళానికి ప్రతీకే, కాని అతను తెచ్చే మార్పులు, తుఫాన్లు వ్యవస్థలో ఒక భాగం. అవి కొన్నిసార్లు అవసరం కూడా. కాని అపప్ అలా కాదు, అది పూర్తిగా వినాశనకరమైనది. దాని పని సిస్టమ్ను నాశనం చేయడమే. అపప్ గోల్ ఒక్కటే, సింపుల్. రా ప్రయాణిస్తున్న సూర్యపడవను మింగేయాలి. అలా చేస్తే సమయం ఆగిపోతుంది, వెలుగు చచ్చిపోతుంది, మొత్తం ప్రపంచం మళ్లీ శూన్యంలోకెళ్ళిపోతుంది. ఇది ఉనికే ప్రశ్నార్థకమయ్యేంత పెద్ద ముప్పు. అయితే రా ఈ యుద్ధం ఒంటరిగా చెయ్యడు. అతనితో పాటు ఒక పవర్ఫుల్ టీముంటుంది. విశ్వక్రమాన్ని కాపాడటానికి అందరూ కలిసి పనిచేస్తారు. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, గందరగోళానికి ప్రతీక అయిన సెత్ దేవుడే ఇక్కడ క్రమాన్ని కాపాడే చీఫ్ డిఫెండర్. అంటే కొన్నిసార్లు క్రమాన్ని నిలబెట్టటానికి కొద్దిగా నియంత్రిత గందరగోళం కూడా అవసరమని ఇది సూచిస్తుందన్నమాట. ఇంత పెద్ద విశ్వయుద్ధంలో మనుషులు కేవలం సైడ్ లైన్లో కూర్చుని చూసే ప్రేక్షకులు కాదు, వాళ్లు కూడా ఈ సంఘర్షంలో యాక్టివ్ పార్ట్నర్స్. వాళ్ల పనులు, వాళ్ల నైతికత విశ్వం యొక్క భవిష్యత్తును నేరుగా ప్రభావితం చేస్తాయని గట్టిగా నమ్మేవాళ్లు. ఈ ఒక్క వాక్యం వాళ్ల నమ్మకాన్ని స్పష్టంగా చెబుతుంది. సూర్యోదయం అనేది ఆటోమేటిక్గా జరిగేది కాదు, అది మానవుల భక్తి, దేవతల దయ కలిస్తే వచ్చే ఫలితం. తమ ప్రార్థనలు, ఆచారాలు దేవతలకు బలాన్నిస్తాయని వాళ్లు భావించారు. వాళ్లు కేవలం ప్రార్థించి ఊరుకోలేదు, చాలా యాక్టివ్గా చర్యలు తీసుకున్నారు.
అపప్ పేరును నాశనం చేయడం, దాని బొమ్మలను కాల్చడం లాంటివి చేసేవాళ్లు. వాళ్ల దృష్టిలో ఇవి కేవలం సింబాలిక్ కాదు, ఇవి విశ్వక్రమాన్ని కాపాడటంలో నిజంగా పనిచేసే శక్తివంతమైన పనులు. ఇది చాలా పవర్ఫుల్ ఐడియా కదా. ఒక వ్యక్తి తీసుకునే నైతిక నిర్ణయాలు, వాళ్ళు బతికే విధానం నేరుగా విశ్వం యొక్క భవిష్యత్తో ముడిపడి ఉంది. ఒక మంచి జీవితం గడపడం అనేది కేవలం తమ మోక్షం కోసం కాదు, అది విశ్వాన్ని కాపాడటానికి వాళ్లు చేసే ఒక సేవ. సరే, ఇప్పుడీ కథలో ఉన్న అసలైన ఫిలాసఫీ ఏంటో చూద్దాం. అదేంటంటే, ఈ పోరాటం శాశ్వతమైనది. ఫైనల్ విక్టరీ అనేది ఇక్కడ లక్ష్యమే కాదు, నిరంతర నిర్వహణ అంటే మెయింటెనెన్స్, అదే ముఖ్యం. సూర్యగ్రహణాలు లేదా పెద్ద తుఫానులు వచ్చినప్పుడు వాళ్లు ఏమనుకునేవారంటే, ఈ యుద్ధం నిజంగా జరుగుతోంది, ఇప్పుడు అపప్ తాత్కాలికంగా గెలిచాడు అని. అపప్ను ప్రతిరోజూ ఓడించగలరు, కాని పూర్తిగా తుడిచివేయలేరు. ఎందుకంటే గందరగోళమనేది సృష్టిలో ఎప్పుడూ ఉండే ఒక భాగం. ఈ విశ్లేషణలో ఇదే కీలకమైన పాయింట్. ఇక్కడ ముఖ్యం గెలుపు కాదు, పోరాడుతూనే ఉండటం. ఇది విజయం గురించిన కథ కాదు, ఇది శాశ్వతమైన అప్రమత్తత, నిరంతర నిర్వహణ గురించిన కథ. అసలీ పోరాటం ఎప్పటికీ ఎందుకు ముగియదో అర్థం చేసుకోవాలంటే వాళ్ల టైం కాన్సెప్ట్స్ చూడాలి. నెహెహ్ అనేది రిపీట్ అయ్యే టైం, రాసూర్యుళ్లాగా. జెట్ అనేది పర్మనెంట్ టైం, మార్పులేనిది, ఓసిరిస్లాగా. ఈ నెహెహ్లో జరిగే నిరంతర పోరాటమే జెట్లోని శాశ్వతత్వాన్నే కాపాడుతుంది. సో ఫైనల్గా మనం గ్రహించాల్సిందే ఇదే: స్థిరత్వమనేది సహజంగా ఉండేది కాదు, అది ఒక నైతిక, ఆచారబద్ధమైన సాధన. ప్రతిరోజూ ప్రతి తరం వాళ్లు క్రమాన్ని ఎంచుకుని దానిని నిలబెట్టడానికి పోరాడుతూనే ఉండాలి. ఈ ప్రాచీన ప్రపంచ దృష్టికోణం మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. పోరాటమనేది ఎప్పటికీ ఆగకపోతే మరి నిజమైన శాంతి, అసలైన విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది? బహుశా ఆ పోరాటంలో చురుకుగా పాల్గొనడంలోనే ఆ శాంతి ఉందేమో.